జయ గురుదత్త. నేను కనకాచార్య మాట్లాడుతున్నానండి. హైదరాబాద్ నుండి ఈ బళ్ళారికి వచ్చాను. ఇక్కడ ఒక మంచి దత్తాత్రేయ మందిరం ఉంది. ఇది చాలా విచిత్రమైన మందిరం. ఏమిటి అంటే ఈ దత్తాత్రేయ యొక్క ముందే వినాయకుడు కుడివైపున ఉన్నారు, ఎడమ వైపున సరస్వతీదేవిని పెట్టారు. చక్కటి విగ్రహాలు. తర్వాత ఒక 4.5 ఫీట్ల ఎత్తుగలటువంటి ఒక దత్త విగ్రహం ఉంది. చాలా స్మూత్గా ఉన్నదండి. మరకత రాయి కనపడతా ఉన్నది. చాలా శిల, కృష్ణ రాయి, కృష్ణ శిల అంత చక్కగా ఉన్నది. తర్వాత ఇది మన రైల్వే స్టేషన్కు 3-3.5 కిలోమీటర్ల దూరాన మాత్రమే ఉన్నది. అయితే బళ్ళారిలో కూడా మనం అనుకున్నాం దత్త మందిరాలు ఉన్నాయో లేవో అని, కానీ దత్త మందిరాలు ఉన్నాయి. దత్త సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది ఇక్కడ. తర్వాత పోతే ఇది చాలా విశాలమైన స్థలం అండి. ఇప్పుడే ఇంకా నిర్మాణం జరగబోతుంది. ఇక్కడ వేణుగోపాల్ గారని నాకు కలిశారు. వీరు దీనికి సెక్రటరీగా, దీనికి ఒక కమిటీ ఉంది, సెక్రటరీగా పనిచేస్తున్నారు. తర్వాత ఈ బళ్ళారి అర్బన్ బ్యాంకుకు ఈఓగా శివరాజ్ పాటిల్ అనే వారు ఉన్నారు. నాకు ఇందాకనే కలిశారు, అర్జెంటు పని మీద వెళ్ళారు. వారు దీనికి చైర్మన్గా ఉన్నారు వారు. సో నాకు వీరు కలిసి వేణుగోపాల్ గారు చాలా విషయాలు నాకు ఈ క్షేత్రం గురించి చెప్పడం, వారి ఇంటిగా నేను కూర్చొని అన్నీ మాట్లాడిన, పక్కనే ఉన్నది ఇల్లు, అన్ని విషయాలు చెప్పారు. కాబట్టి వారికి ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తర్వాత వారు అనేక దశాబ్దాలు హెడ్ మాస్టర్గా పనిచేసింది కాబట్టి వారికి అనుభవం ఉన్నది చెప్పడం. తర్వాత వారి శిష్యులే కొంత శిల్పులు ఉండేదట. ఆ శిష్యుల తల్లిదండ్రులు ఎక్కడో కోలార దగ్గర ఊరి పేరు చెప్పారు, శివారు పట్టణం దగ్గర నుంచి ఆ విగ్రహాలు వాళ్ళు చేసినటువంటి విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. తర్వాత వీరు ఏం చెప్పారంటే, నాకు ఆంజనేయ స్వామి యొక్క ఏదో నిర్మాణం జరుగుతున్నది ఏమిటండి అని అడిగిన. ఆంజనేయ స్వామిని వాళ్ళు ప్రతిష్ఠ చేయబోతున్నారు. అప్పుడు దీని పేరు మారుతుంది. ఇప్పుడు గురు దత్తాత్రేయ స్వామి దేవస్థానం ఉన్నది, అప్పుడు శ్రీ గురు దత్తాత్రేయ ఆంజనేయ స్వామి ఉంటుంది, దత్తాంజనేయ స్వామి అని పెడతారు. తర్వాత ఇంకొక విషయం ప్లస్ పాయింట్ ఉందండి దీనికి. ఇదేమిటంటే తూర్పు ముఖంగా రోడ్డు ఉన్నది, ఇటుపక్కకు రోడ్డు సౌదు, కానీ పక్కన పార్క్ ఉన్నది, మున్సిపాలిటీ పార్కు, బ్రహ్మాండ పార్క్ ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. సో ఇది చాలా చక్కటి మందిరము. ఈ ఉదయం 6 గంటలకు తీస్తారండి. కొంచెం టైమింగ్స్ మాత్రం మనం ఫాలో కావాలి. 6 నుంచి 10 వరకు, గురువారం కాస్త 11 వరకు ఉంటుంది. 6 గంటల నుంచి 8 గంటల వరకు సాయంకాలం ఉంటుంది. తర్వాత పొద్దునంటే ఇక్కడ దత్త హోమం, దాని కింద ఒక 19 గంటల కింద దత్త హోమ గుండం ఉందండి. ఈ గుండంలో అక్కడ మనం ఎవరికైనా కావాల్సి ఉంటే వారు హోమం చేసుకోవచ్చు. తర్వాత ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం కూడా ఇక్కడ చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారు మాట్లాడతారు. తర్వాత పూజారి అంటే అర్చకులు వీరు వెంకటేశ్వరాచారి గారు ఉన్నారు, రాండి చూపించు. వెంకటేశ్వరాచారి గారు వీరు వీరి నెంబర్ దీని మీద రాసి పెట్టారండి. చాలా సంతోషం. వెంటనే ఫోన్ చేస్తే వారి యొక్క సతీమణి ఫోన్ ఎత్తి వస్తారండి తొందరగానే అని అన్నారు. అంటే నాకు మీకు వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మేము హైదరాబాద్ రిజర్వేషన్ అయిందని చెప్పాను, తొందరగా ముందుగానే వచ్చింది పాపం. అది అందు గురించి ఈ వీడియో ద్వారా కొన్ని విశేషాలు మీకు తెలియజేయాలని చేసిందండి. నేను రాబోయే గ్రంథంలో అన్ని డీటెయిల్స్గా రాస్తా. అప్పుడు దీనికి ముఖ్యంగా ఏమిటంటే 2015లో ఈ యొక్క విగ్రహం స్థాపించబడ్డది, ఈ గుడి స్థాపించబడ్డది, విగ్రహ ప్రతిష్ఠ అయింది. ఎవరితోటి? అల్లిపురం స్వామి అనే వ్యక్తితోటి ఇది ప్రతిష్ఠ చేయబడ్డదట వాళ్ళకు. ఇప్పుడు వేణుగోపాల్ గారు 2 నిమిషాలు ఈ క్షేత్రం గురించి చెప్తారు. ఇగో వీరండి వేణుగోపాల్ గారు, మాట్లాడండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ముఖ్యోపాధ్యాయ వృత్తిలోన ఎంతోమంది విద్యార్థులకు జ్ఞానబోధ చేసిన తర్వాత నా నివృత్తి తదనంతరం నాలోని భావనలు కేవలం విద్యార్థులకు జ్ఞానబోధనే కాదు, నా విద్యార్థులకు ఇచ్చిన జ్ఞానబోధతో పాటు సమాజానికి ఏదైనా సందేశాన్ని ఇవ్వాలనే ఒక సదుద్దేశంతోన ఈ స్థలాల్లోన మేము నివసించే ఈ ఏరియాలోన ఏ ఒక్క దేవస్థానము లేకుండా ఉండేందువలన ఏదో ఒక దేవస్థానం నిర్మించాలని ఆలోచన వచ్చింది. అయితే ఈ దేవస్థానం పేరే దత్త సాయి నగర్ అని పెట్టిండే దానివల్ల ఎంతోమంది దేవుళ్ళని అందరూ పూజిస్తారు, దత్తుని పూజించే వాళ్ళు ఎవరు లేదు కదా. కాబట్టి దత్తునే ఎందుకు మనం ప్రతిష్ఠించరాదని ఒక అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలతో అప్పటి కాలంలో ఉన్న ఈ నగర ఎమ్మెల్యే గారు శ్రీ జి సోమశేఖర్ రెడ్డి వాళ్ళ ఒక సహాయ సహకారాల వల్ల, వాళ్ళ యొక్క ఎంతో ప్రోద్బలము మాకు అండదండలు ఉండేదాని వలన మేము ఈ ఒక నిర్మాణాన్ని 2008లోన ప్రారంభించి
ఆఖరుకు 2015 మే 1వ తారీఖున ప్రతిష్టాపించబడినది. అంతవరకు కొంచెం కాలయాపన జరిగిన అందరినీ ఒప్పించి మెప్పించి అందరి సహాయ సహకారాలతో ఈ మందిర నిర్మాణానికి మేము దీన్ని ఒక వ్యవస్థగా మార్చుకున్నాము. తర్వాత ఈ మందిరం నిర్మాణం అయిన తర్వాత ఈ మందిరానికి కావలసిన దేవుని విగ్రహాలను ఎక్కడి నుంచి తేవాలన్నప్పుడు నేను మొట్టమొదటిగా ఉద్యోగరీత్యా నియమించబడిన ఊరు ఈ కర్ణాటకలోని కోలార్ జిల్లా మాలూరు తాలూకాలోని శివారపట్నం అనేది. అక్కడ నేను వృత్తి జీవనం ఆరంభించినప్పుడు ఒక టీచర్ వృత్తిగా ఆరంభించినప్పుడు అక్కడ నా విద్యార్థులందరూ శిల్పుల కుటుంబాల పిల్లలే. వాళ్ళందరికీ విద్య చెప్పించిన దానివల్ల ఆ తర్వాత 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినందువల్ల నేను ఒకసారి వాళ్ళని సంప్రదించినప్పుడు మా గురువుగారు మీరు కోరుతున్నారు కాబట్టి మీ కోరిక మేరకు మేము కావలసిన రీతిలో కావలసిన విధంగా కృష్ణశిలలోనే విగ్రహాలను తయారు చేసిస్తామని చెప్పి చాలా భక్తితో చెప్పారు. వాళ్లకు నామమాత్రమైన సంభావన ఇచ్చినామే కానీ వాళ్ళు ఎటువంటి విధంగా ఎక్కువ పారితోషికం తీసుకోలేదు. అయినా భక్తితో ఇచ్చిన ఈ దేవుని విగ్రహాలు ఈ రోజుకు ఆ 15 దగ్గర 11వ సంవత్సరం దాటింది. ఇప్పటి వరకు రారాజిల్లుతున్నది. అందరూ కూడా భక్తులు వస్తున్నారు. ఇంకా మేము అభివృద్ధి చేయాలని చాలా సంకల్పంతో ఉన్నాము. పక్కనే ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ఒకరు ప్రారంభించినారు వాళ్ళ సహాయంతో. కాంగ్రెస్ లీడరు ఆయన అసుండి వన్నూరు స్వామి అని, మామూలుగా అందరూ వండ్రి అంటారు. ఆయనలోని భక్తి మనసులోనే వచ్చి నేను ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని నా సొంత ఖర్చులతో నిర్మిస్తానంటే దానికి అవకాశం ఇచ్చినాం. కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానానికి మేము ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత అంతా రాతి చెక్కడంతోనే చేస్తున్నాము. ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామిని దత్తాంజనేయ స్వామిగా పిలువబడుతున్నది. దానికి పక్కనే అందరి అనుకూలానికి ఈ స్వామి యొక్క కళ్యాణోత్సవాలు జరిగేదానికి, చిన్న కార్యక్రమాలు జరిగేదానికి చిన్న కళ్యాణ వేదిక కూడా ప్రారంభించినాము. భగవంతుని ఆశీర్వాదము, ప్రజలందరి సహాయ సహకారము, భక్తుల ఒక అండదండలు ఉంటే త్వరలోనే మేము ఆ కళ్యాణ వేదికను కూడా ముగించి ఈ దేవస్థానానికి కావలసిన అందచందాలు సభలను అందివ్వగలమని ఆశిస్తున్నాము. ఈ సందర్భంలో మా జతకు వచ్చిన శ్రీ కనకాచారి గారు ఏ పూర్వజన్మ పుణ్యఫలమో లేకుంటే ఆ దత్తుని ఆ ఆజ్ఞనో ఆయన మా దగ్గరకు వచ్చి ఆ స్వామి విషయాలన్నీ మళ్ళా మా నోటి ద్వారా ఇవన్నీ చెప్పించడము మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన ఆశీర్వాదంగా భావిస్తున్నాము. మిగిలిన విషయాలు ఆ భగవంతునికి వదులుతున్నాము. ఇంతటితో స్వస్తి. జయ గురుదత్త అండి. ఈ క్షేత్రము తప్పకుండా మంచి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇది కాలనీ మధ్యలోనే ఉన్నది. మంచి ప్రచారం చేస్తున్నారు. వీరికి గవర్నమెంట్ అదే పొలిటికల్ లీడర్స్ ఒక సపోర్టు భక్తులు ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా వీరు నెమ్మదిగా అన్నీ చెప్పి ఒక్కొక్కటి నిస్వార్థంగా నిరాడంబరంగా చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా దత్తుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. దత్తాత్రేయుడే చేయిస్తున్నట్టుగా భావించాలి. తర్వాత ఇక్కడనే ఒక చెట్టు ఉందండి, అది ఈ మందిరానికి ఎడవ చేయి వైపు ఒక గదిలాగా. అక్కడ ఏం చెట్టు అంటే అది జమీ వృక్షం ఉందండి. అక్కడ ఉంది. దాని పక్కన నాగదేవతలు కూడా చెట్టు కింద ఉన్నారు. తర్వాత ఇక్కడ దత్త హోమం పక్కన ఒక ఔదంబర వృక్షం ఉందండి. ఎదురుగా కింద ఉన్నది ఔదంబర వృక్షం. అక్కడ ఒక ఔదంబర వృక్షం ఉంది. తర్వాత ఇక్కడ ఒక జమ్మి చెట్టు. ఇదేంటి? ఇది ఉసిరి చెట్టు. ఒక ఉసిరి చెట్టు ఉన్నది ఇక్కడ. తర్వాత పోతే దీనికి ప్రదక్షిణ చేసుకోవచ్చునండి. మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసుకునే విధంగా ఉన్నది. అసలు విగ్రహం చూస్తేనే చూడాలన్న విధంగా ఉన్నది. తర్వాత ముందర హాల్ ఉందండి. ఇది రేకుల షెడ్డు. ఈ రేకుల షెడ్డులో ఈ హాల్లో కనీసం ఒక 50-60 మంది కూర్చోవచ్చునండి. ఇక్కడ 50-60 మంది కూర్చునే విధంగా ఉన్నది. ఇది చాలా చక్కటి క్షేత్రము. తప్పకుండా డెవలప్ అవుతుంది. రైల్వే స్టేషన్కు దగ్గర ఉందండి. మీరు సారు మాకు అన్ని విషయాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా మంచి క్షేత్రం ఇది. మనకు ఈ బళ్ళారికి ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా ఇది దర్శించుకోవాలని చెప్తున్నాము. మీరు కూడా ఇప్పుడు భక్తులుగా ఒక్కొక్కరుగా వస్తున్నారు. చెప్తారా సార్? అమ్మ చెప్పండి, ఏదన్నా కొంచెం చెప్పండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఏమనిపిస్తున్నది ఇక్కడికి వస్తే మానసిక ప్రశాంతత అలాంటిది? 4 years నుంచి మా మామ మా ఇంటి ఆయన వస్తా అన్నారు. మీ మామ పేరు చెప్పమ్మా. కుమారస్వామి అని చెప్పండి. ఎక్స్ కార్పొరేటర్ ఉన్నారు వాళ్ళు. దుర్గమ్మ గుడిలో అన్నదానం, సాయిబాబా గుడిలో అన్నదానం అంతా చేస్తున్నారు. రీసెంట్గా అంటే మా ఇంటి ఆయన గోవింద్ కార్పొరేటర్ ఉన్నారు. వాళ్ళు గుడిలకి అది
ఏమైనా కేరింగ్ తీసుకుంటూ ఉంటారు భక్తితో. చాలా సంతోషం అండి. వాళ్ళ భక్తులు ఇప్పుడే వస్తున్నారు, చేస్తారు. తర్వాత దత్త జయంతి చాలా పెద్ద ఎత్తున నిర్వహించిందని చెప్పి వేణుగోపాల్ గారు చెప్పిందండి. చాలామందికి భోజనాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసిందట. వారి యొక్క నాకు ఫోటోలు కూడా చూపించారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. అవన్నీ కూడా నేను ఫోటోలు పెడతానండి. చాలా పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేసిందని వాళ్ళు చెప్పడం జరిగింది. మంచి క్షేత్రం అండి. తర్వాత ఇంకొకటి ఇక్కడ ఇంకొక 2 కిలోమీటర్ల దూరాన ఇంకొక మందిరం ఉందండి. అక్కడ కూడా ఎందుకంటే సమయంలో వచ్చినా కాబట్టి గేట్లు పెట్టున్నాయి, కానీ చూసినాం, ఫోటోలు కింద తీసుకున్నాము. అక్కడ కూడా దత్తాత్రేయ మందిరం చిన్నదే కానీ బాగుంది. దత్తాత్రేయ అనగాదేవి సమేతంగా దత్తాత్రేయ మందిరం ఉంది. అక్కడ పక్కన నాగదేవతలు ఉన్నారు. ఇదంతా ఉంది. ఇంకా ఆ తర్వాత ఇంకా నా టూర్ 4-5 రోజుల టూర్ అయిపోయిందండి దాదాపు. ఆదోని ఇవన్నీ కూడా చూసుకొని ఇంకా వెళ్తున్నాం. మళ్ళీ వచ్చే అవకాశం ఉండేటట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకో చాలా సంతోషం. జై గురుదత్త.